ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Smoking and drinking are injurious to health. It causes cancer. Audio Jungle. కదిలింది నీ నావా జాగ్రత్త మామ సముద్రమంతలో తైంది ప్రేమ అలలని ఎదురైనా నీ దారిలోనా వదలొద్దు ఆ చెయ్యేది ఏమైనా కన్నీళ్ళ తడిలో కలలు మునిగాయే నువ్వు తడబడితే నా ఊపిరే ఆగాయే గాలిలో జారిన గుండెలో నిలిచెదా నీ పేరు లేకపోతే పాటలే ఆగిపోతాయా మంచులే తాకినా మన దారి మారదురా ఒంటరినైనా నావ వెనక్కి తీరగాదురా నిన్ను వదిలే రోజు వచ్చిన ముందు నా హృదయం తిరిగే దారి నీవే గమ్యమా కదిలింది నీ నావా జాగ్రత్త మామ సముద్రమంతల్లో తైంది ప్రేమ అలలని ఎదురైనా నీ దారిలోనా వదలొద్దు ఆ చెయ్యేది ఏమైనా
2 coffees. నువ్వేంట్రా ఇక్కడ? కాఫీ తాగుదామని వచ్చా. నువ్వేంటి ఇక్కడ? అదంతా నిక్కనవసరమా? నిన్ను నన్ను కలిపి ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అవుద్ది. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. సర్లే కానీ ఒక్కడివే వచ్చావా లేక ఇంకెవరైనా? ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. సర్లే కానీ జాగ్రత్త. ఎవరు తను? ఎవరు? ఏం మాట్లాడావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అతనికి నీకు సంబంధం ఏంటి? ఓ వాడా, ఏదో అడ్రస్ అడిగితే చెప్పాను అంతే. ఏమైంది? ఇంటి నుండి కాల్స్ వస్తున్నాయి, బాయ్. విజిత, హలో నిన్నే. విజిత, అంజీ అయ్యా, అమ్మాయి కాలేజీకి వెళ్ళేటట్టుంది. హనుమంత్ గాని రమ్మని పో. సరేనయ్యా. ఏరా పొలం పనులు ఎలా జరుగుతున్నాయి? ఇంత బాగానే కదా? అంత బాగానే. ఒక మాట చెప్పు. ఈ మధ్య బస్సులు టైంకి రావట్లేదు. ఒకవేళ వచ్చినా బాగా రద్దీగా ఉంటుంది. మా అమ్మాయి గారికి బాగా ఇబ్బంది అవుతుంది. మీరు ఒక మాట చెప్తే నేను దించేసేసాను. సరే, ఒకసారి అమ్మాయిని అడిగి చెప్తా. అలాగే. ఇన్స్టా వచ్చినప్పటి నుండి నేను చేసే రీల్స్కి చాలా మంది కమెంట్ చేస్తారు. అందులో రాజేష్ కూడా అలానే. దీంట్లో ఫీల్ అవ్వడానికి ఏముంది? చాలా తేలికగా మాట్లాడుతున్నా, తెలివిగా మాట్లాడుతున్నా. అయినా నేను రాజేష్ ప్రేమలో ఏం లేదు. We are just friends. నువ్వు ఇచ్చిన మాటలు అన్నీ చిగురాకుల రాలుతూ ఉంటే మనసుల్లో భారం తిరనా, నా జాతక చక్రం మారెనా. I lust for her and in my mind I'm ripped to bits by the words she welds and wields. Glory in the temporary sun of her ruthless face. నా గుండెను గాయపరిచి నన్ను మట్టిలో కలిపావే. చూపుతో మనసుని కోసి నా ప్రేమను మోసం చేస్తావే. ఏమైంది బేటా? ఏమైంది బేటా చెప్పు. చాలా ప్రేమించా బాబా. నన్ను ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. పెద్దింట్లో బేట, వాళ్ళకు మనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళంతే. ನನ್ನ ತರ ಸೇವಾ ಆಸ್ತಿ ಅಂತ ಏನಿಲ್ಲ ಬಾಬೆ. ನಾ ಮನಸ್ಥಿತಿ ಇಷ್ಟಪಟ್ಟೆ.
నాకు తెలుసు బేట, నీకు అమ్మాయి గారి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అయినా వాళ్ళు ఇక్కడ, మనం ఇక్కడ. మన బతుకులు ఇంతే అని సరిపెట్టుకోవాలా అంతే. అవునా? తప్పు నాది. దాన్ని ప్రేమించి తప్పు చేశాడు, కానీ అది చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నా బాబాయ్. అంటే పూజ, రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావు. రే నీకెందుకురా? కాబోయే పిల్లనే కదా, ఆ మాత్రం అది రాయండి. పెళ్ళాచి నీలాంటి ఫోరం పోకనే నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? ఆకేం తక్కువే. అక్క 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 యాడున్నవే? ఏమైందిరా అంతలా అరుస్తున్నావు? ముందే చిరాకులో ఉన్నా. నేను నీకంటే పెద్ద మంటలో ఉన్నా. ఏమైందిరా? ఆ నారాయణ గారి కూతురు ఏమంటుంది తెలుసా? నన్ను నన్ను పౌరంబోకంటుంది. అది ముందు నువ్వేమన్నావో చెప్పురా. దాన్ని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అన్నా. తప్ప నీ పెళ్లి గురించి మీ బావతో మాట్లాడి నేను మాట్లాడి సెట్ చేస్తా గానీ అంతవరకు ఓపిక పట్టు. సరే. హలో, పనులన్నీ అయిపోయినాయా? ఏంటి భారత్ ఇలా వచ్చావు? ఇతో ఒక విషయం మాట్లాడాలి. తమ్ముడు నువ్వు కొంచెం పక్కకెళ్ళరా. మామా, చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నా మామ. మొక్కు పుడకలు అయిపోయినాయి, కమ్మల గురించా? కమ్మల గురించి కాదు మామా, నీ కూతురు గురించి. నా బిడ్డ గురించా? దానికి ఏమైంది? రోజులు బాగలేవు కదా మామ, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఇంకెన్ని రోజులని చదివిస్తావు? దానికి పెళ్ళంటే అది ఇంకా చిన్న పిల్ల, అది ఇంకా చదువుకున్న తర్వాత దాని ఇష్టం, ఏమైనా చేయని. వాళ్ళ ఇష్టాలు పిల్లల చేతిలో పెడితే మనం కష్టాల్లో పడతాం మామ. సరే సరే, మంచి సంబంధం వస్తే చూద్దాం గాని. నీ కూతురు మీద నా తమ్ముడు మనసు పడ్డాడు మామ, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మామ. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని నీ తమ్ముడికి నా కూతుర్ని ఇమ్మని చెప్తావా? చంపేస్తా. అయినా నారాయణ నా కూతుర్ని చేసుకోవడానికి ఎన్నో ఊళ్ళ వాళ్ళు, కానీ కట్నం లేకుండా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. నీ తమ్ముడో బేవార్షిగాడు, నన్ను అడుగుతావా? బావా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంట్రా? బేవార్షి నా కొడక. నా తమ్మునికి ఏం తక్కువ? ఏయ్, ఏం తక్కువ కాదు, గుణం తక్కువ. బావా, నా తమ్ముడిని అవమానిస్తావా? ఈ రోజు గుర్తుపెట్టుకో బావా, ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. నీ తమ్ముడిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో. పదరా తమ్ముడు.
ఏంట్రా రోడ్ కట్టంగా అంటావు? అమ్మాయి గారితో కాస్త మాట్లాడాలి. కొంచెం ఏంటమ్మా ఇది? నేను తర్వాత వస్తాను. రే, ఏం మాట్లాడాలిరా? మా నాన్నకు చెప్పమంటావా? మీ నాన్నతో చెప్పినా నేను ఏదో ఒకటి చెప్పి చేతులు దులిపేసుకుంటా. అయినా ఇవన్నీ ఎందుకు అమ్మాయి గారు, చెప్పేది వినొచ్చుగా. నువ్వు దేనికోసం అయితే వచ్చావో నాకు బాగా తెలుసు. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కొన్నిటిని తింటేనే రుచి తెలుస్తుంది, కానీ నిన్ను తినకపోయినా ఎంత అందంగా ఉన్నావో తెలుస్తుంది. ఇలా ఎన్ని రోజులని కళ్ళతో కడుపు నింపుకోమంటారు అమ్మాయి గారు? వెళ్ళిపోయి నుండి అయ్య గారు అయ్యా చెప్పురా. అమ్మాయి గారు మన యువన్ ఇద్దరు ప్రేమిస్తూ రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతావురా? సంపుతానా కొరక? అయ్యా అయ్యా, మనోడేంట్రా మనోడు? వాడెంత, వాడి బ్రతుకెంత? నా కూతురుతోని ప్రేమ గీమ అంటాడా? అది నువ్వు నాకు వచ్చి చెప్పడమా? చంపేస్తా నా కొడక. ఏమైందయ్యా? రేయ్, నువ్వు మాట్లాడకు. అది ఏమైందయ్యా? ఎందుకు? రేయ్, నువ్వు నా కూతుర్ని ప్రేమించావని ఈ ఎదవా నా కొడుకు వచ్చి నాకు చెప్తున్నాడు. నువ్వెంత, నీ బ్రతుకెంత? అంటే నన్ను తంతే నన్ను తను ఈయనేం చేశాడు? నీ కాళ్ళ దగ్గర పని చేసినందుకు ఇప్పుడు కాళ్ళు తన్నుతున్నావా? వాడేం మాట్లాడాలో తెలుసా? అయినా నీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఉంచుకుందామనో బయట చెరువుడు తిరుగుదామనో కాదు, అర్థమైందా? అయినా నీ కూతురు నన్నే కాదు, ఇంకో బయట ఇంకా ఇద్దరు ముగ్గురు మోసం చేసింది. అయినా నీ దగ్గర నేర్చుకున్నట్టుంది. నీకు ఇదే అలవాటు కదా, ఇంట్లో ఒకటి బయట ఒకటి. నీ కూతురు కూడా అదే చేసింది. బుద్ధి చెప్తే నీ కూతురు చెప్పు, మాకు కాదు. డబ్బులు నన్ను పొగరా, సర్పంచాన్ని విరవెగుతున్నావా? మారలు బాబాయ్, మారలు. మమ్మల్ని తక్కువ చూడడం కాదు, ఫస్ట్ నీ కూతురు బతుకుని నష్టం అవుతుంది, అది చూసుకో ఫస్ట్. రేయ్, వెళ్ళిపోండ్రా. అది అబద్ధమని తెలిసిన రోజు, ఆ రోజు ఈ భూమి పైన మీకు నూకలు చెల్లినట్టేరా. ఈ నారాయణ అంటే ఏంటో నా కొడకల్లారా. బాధ
Insta, Insta, boom bam, Insta doom dam, Insta real ram, Insta, 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 boom bam, Insta doom dam, Insta real ram, Insta. నడిపింది చెల్లె. బయటికి వెళ్ళాలి బాంబే రెడీ చూడు నీ సంగతి. ఏం చేసి భీమా గారు ఫుల్ షార్ప్ అండి, నాకు తెలుసు అక్కడ ఉంటానని. వాళ్ళు ఈ పని చేసి ఉండరు అని అనుకుంటున్నాను. ఊర్లో వాళ్ళని అడిగినా ప్రయోజనం లేకపోయినా మీరు నడుచుకుంటూ అడగండి, మీరు ఇంకా ఫిట్ అవుతారు.